కోనసీమ జిల్లా రామచంద్రాపురం కళ్యాణ మండపంలో జరిగిన శెట్టి బలిజ సంఘ సమావేశం వివాదాలతో హోరెత్తింది. గత కొంతకాలంగా శెట్టి బలిజ సంఘ సమావేశాలు జరగకపోవడంతో యువకులు ముందుకు వచ్చి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో వివాదం మొదలైంది. మరోవైపు సంఘ పెద్దలు నియోజకవర్గం అంతా తిరిగి కొత్త కార్యవర్గం ఎన్నుకొనుటకు అందరూ రావాలని పిలుపునివ్వడంతో కొత్తగా ఎన్నికైన కార్యవర్గం వారిపై తిరుగుబాటు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడగా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. మాజీ అధ్యక్షుడు కట్ట సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నేపథ్యంలో కాకుండా సానుకూలంగా సమస్యను పరిష్కరించుకోవాలని, వివాదాలు లేకుండా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తెలియజేశారు. అనంతరం సంఘ పెద్దలు మాట్లాడుతూ కొత్తగా ఎన్నుకున్న కార్యవర్గాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. శెట్టి బలిజ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన దొంగల శ్రీధర్ కు సభ్యులు మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి సుభాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సహకారంతో శెట్టి బలిజ సంఘం అభివృద్ధికి, యువతకు కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మన మాజీ అధ్యక్షులు నరాల ఏడుకొండల గారి అధ్యక్షతన మాకు శెట్టి బలిజ నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా మరి గత పరిణామాలు చూసుకుంటే కట్టా సూర్యనారాయణ గారు అలాగే ఇంకా కొంతమంది సభ్యులు రకరకాలుగా 18వ తారీఖు మీటింగ్ అని ఏదో పెట్టడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని పిలవడం జరిగింది. ఈరోజు దాదాపు 1000 మంది సోదరులంతా కూడా శెట్టి బలిజ సమావేశానికి మేమంతా పాల్గొని ఏకగ్రీవంగా నన్ను తీర్మానించడం జరిగిందండి. గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అధ్యక్షతన, అలాగే మన వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గారు కూడా దీనికి హాజరవడం జరిగింది. అలాగే వాసంశెట్టి సుభాష్ గారి మంత్రివర్యులు కూడా మాకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈరోజు మరి గతంలో ఎన్నుకుని ఈరోజు ఇన్ఛార్జ్ అంతా కూడా పూర్తిగా అప్పచెప్పడం జరిగిందండి.